శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ నమస్తే గారు. అండి. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ఏర్పడటం జరిగింది. ఇది ఇప్పటికి కూడా అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, చాలా మందిలో కూడా క్వశ్చన్ మార్కే సాధ్యపడే విషయం అనేది. మీ అభిప్రాయం అండి? యాక్చువల్గా మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకం, దుర్మార్గం, విధ్వంసం వలన పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది 2024లో. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు వీళ్ళు అలివి కాని ప్రామిజులు చేశారు. మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, అది కూటమి ప్రభుత్వం చాలా ప్రామిజులు చేశారు. సూపర్ 6 అని, తర్వాత సంపద క్రియేట్ చేస్తానని, 20 లక్షల మందికి ఉద్యోగాల క్రియేషన్, అది సూపర్ 6లోనే ఉంది. ఇలాంటి అప్పుడు చాలా ఆలోచించాం. ఇంత ఆయన ఇచ్చినప్పుడేమో 2019, 2024 మధ్యలో ఇస్తున్నప్పుడేమో అమ్మో ఇంత డబ్బులు, ఇంత సంక్షేమానికి ఇస్తే అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అనేది ఒక విమర్శలు వచ్చినాయి. ఆయన దానికి మించి ఎక్కువ ప్రామిసులు చేశాడు ఆయన. కాకపోతే ఏంటంటే నేను సంపద క్రియేట్ చేసిన సంపద నుంచి సంక్షేమం తీసుకొస్తాననేది గట్టిగా ప్రతి మీటింగ్లోనూ మాట్లాడాడు ఆయన. అది ఎలా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో ఫస్ట్ ఇదేంటంటే పింఛన్ 3,000 రూపాయలది 4,000 రూపాయలు చేశారు. ఆ 4,000 రూపాయలు వచ్చిన మొదటి నెల ఇచ్చి, ఆ పాత ఎరియర్స్ 3 నెలలకు కూడా కలిపి 7,000 ఇచ్చి, ఇప్పుడు ప్రతి నెల 4,000 చొప్పున ఇచ్చుకుంటూ వస్తున్నారు. దగ్గర ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరంలో 50,000 crores ఓన్లీ ఫర్ పింఛన్ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఒక సంక్షేమ కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం పింఛన్ ఇవ్వటం అని అందరూ సమర్థిస్తారు. ఏ ప్రజ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ దేశంలో అయినా సరే. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళు అశక్తులు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది న్యాయపరమైంది, అది ఒప్పుకుంటాం. దాని తర్వాత రెండోది ఏంటంటే ఆ గవర్నమెంట్లో తల్లికి దీవెన అని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అమ్మఒడి అని చెప్పి, అమ్మఒడి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఒక్క పిల్లాడికి 15,000 చొప్పున వేసి జనాన్ని మోసం చేశాడు. ఇప్పుడు మా అమ్మఒడినే కాపీ కొట్టి తల్లికి వందనం అని తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ అని వాళ్ళ పేరు మార్చుకున్నారని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కాదు అది. ఎందుకంటే అమ్మఒడి అంటే ఫ్యామిలీకి ఒక్కళ్ళకే, తల్లికి వందనం అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి. దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అది ఒక ఫ్యామిలీలో ఒక్కడికి ఇచ్చినప్పుడు 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నప్పుడు అమ్మఒడి ఎందుకు అవుద్ది? అది తల్లికి వందనం అవుద్ది. దాని కాపీ కొట్టిన విషయం కాదు. దాని కాపీ కొడితే ఒక్కడికే ఇవ్వాలి. ఎక్కువ మందికి ఇస్తున్నారు కాబట్టి అది కాపీ ఇష్యూ కాదు. దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. 10,000 కోట్లు లాస్ట్ ఇయర్ తల్లికి వందనానికి అయినాయి. అట్లాగే ఆర్టీసీలో స్త్రీలకి ఉచిత బస్సు, దానికి సంవత్సరానికి 2,000 కోట్లు అవుతుంది. అది ఒక కార్యక్రమం. అది కూడా ఎవరు ప్రజలు అడగల. ఆయన ఓట్ల కోసం మిగతా కర్ణాటక గవర్నమెంట్, తెలంగాణ ఇవన్నీ చూసి అది కూడా ప్రామిస్ చేసేసాడు. ఎందుకంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయాలి. ఇంత అరాచక గవర్నమెంట్ని పోగొట్టాలంటే ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒకేపు తల్లికి వందనం, ఒకేపు పింఛను, ఒకేపు స్త్రీ శక్తి, ఒకేపు సిలిండర్లు పర్వాలా. అది ఒక ఆయనకి బ్రెయిన్ చేయడు. ఎప్పటి నుంచో 95లో ఆయన పార్టీకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం, అదంతా ఆయనకి బ్రెయిన్ చేయాలి కాబట్టి అది దాంట్లో పెద్ద ఇదేం లేదు. అది ఇస్తే మంచిదే పూర్ పీపుల్కి. అది వంట చేసుకుంటారు. 3 గ్యాస్ సిలిండర్కి పెద్ద నష్టమేం కాదు. అన్నదాత సుఖీభవ మాది రైతు భరోసాని కాపీ కొట్టారు అని చెబుతున్నాడు. రైతు భరోసాలో వాళ్ళు ఇచ్చింది 13,500, 14,000 ఇచ్చారు. వీళ్ళు 20,000 ఇస్తున్నారు. 14,000 స్టేట్ గవర్నమెంట్, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇస్తున్నారు వీళ్ళు. ఇది సంవత్సరానికి 3 సార్లుగా 3 విడతలుగా వేస్తున్నారు. ఇప్పుడు 2 విడతలు వేసేసారు. అట్లా అన్నదాత సుఖీభవ, ఒకే పింఛను, ఒకేపు తల్లికి వందనం, ఒకేపు స్త్రీశక్తి, ఒకేపు సిలిండర్లు, ఇన్ని రకాలుగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకేపు అన్నా క్యాంటీన్స్. దీంతో పాటు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. ఆ నిరుద్యోగ భృతి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడు. నిరుద్యోగ భృతి కాక 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 చొప్పున నెలకి ఇస్తానన్నారు. ఆ 2 ఇంకా ప్రామిసులు పెండింగ్ ఉన్నాయి. అది గవర్నమెంట్కి చేతిలో లేని అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పటికే చాలా దారుణంగా ఖర్చు పెడుతున్నారు. సంపద సృష్టించి సంక్షేమం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ సంవత్సరంన్నరలోనే సంపద రాదు కదా.
ఇప్పుడు డిఎస్సి చేశారు లాస్ట్ ఇయర్, 17,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాగే పోలీసులకు 6,000 ఉద్యోగాలు వచ్చినాయి. దగ్గర 25,000 గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించారు 20 లక్షలతో. అట్లాగే ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానంటున్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తే కనీసం సంవత్సరానికి 5,000 4,000 చొప్పున 4 16 మొత్తం కలిపి ఒక 50,000 టీచర్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి. ఈ 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేసిన వాటిలో 20 లక్షల ఉద్యోగాలు కష్టపడితే సాధ్యమే. కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంన్నర నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. దేనికోసం? 20 లక్షల ఉద్యోగాల కోసం. ఒకే ఈ స్ట్రెస్, సంక్షేమానికి డబ్బులు ఇచ్చిన స్ట్రెస్. ఎందుకంటే అలివిగానిగా ఇస్తున్నారు. దగ్గర 1,00,000 కోట్లు అయిపోయింది దగ్గర అది. ఏది 1.5 ఇయర్లో. వాళ్ళేమో మీరు మేము అప్పులు చేసామంటున్నారు, మీరు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా అని వాళ్ళు అంటున్నారు. మొన్నలో పయ్యావుల కేశవ్ మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు 72,000 కోట్లే అప్పు చేసాము అని చెప్పి. వాళ్ళేమో యాక్చువల్గా అది కూడా ఎలక్షన్ టైంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పు చేశారని రకరకాల ఫిగర్స్ క్లియర్గా లేవు. 14 అని 12 అని 10 అని రకరకాలుగా చెప్పారు. వాళ్ళు ఒకసారి పురంధరేశ్వరి సెంట్రల్ గవర్నమెంట్లో అడిగితే 6 లక్షల కోట్లు ఎంతో చెప్పారు వాళ్ళు. అది అక్కడ ఏంటంటే ఆ డేటా క్లారిటీ పబ్లిక్కి ఎవరు ఇవ్వట్లా, ఎక్కడ వీళ్ళు ఎంత అప్పు చేశారు వాళ్ళు ఎంత అప్పు చేశారని. ఆ అప్పు ఏంటంటే యాక్చువల్గా ఆ లిమిట్స్కి ఎఫ్పిఆర్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఆ లిమిట్స్ సరిపోని చేసిన తర్వాత వాళ్ళు కార్పొరేషన్స్ నుంచి అప్పు తెచ్చుకున్నారు. రకరకాలుగా ఏది కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్లు పెట్టి తెచ్చుకున్నారు, కాలేజీలు తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు. ప్లస్ మద్యం తాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా 25,000 కోట్లు వాళ్ళని తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు. అవన్నీ కలపట్లే వీళ్ళు. మేము చేసిన అప్పు 4 లక్షల కోట్లు అంటారు. ఇవన్నీ కలిపితే దగ్గర 10 లక్షల కోట్లు అప్పు ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు అప్పు చేయాలి. ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు ప్రామిస్ చేసినప్పుడు ప్రామిసులు ఫుల్ఫిల్ చేయకపోతే ప్రతిపక్షం వాళ్ళు దాన్ని కామెంట్ చేస్తానంటారు, నువ్వు అన్యాయం చేసావు ప్రజలకి, నువ్వు ఇన్ని ప్రామిసులు చేసావు అంటారు. ముఖ్యమైన ప్రామిసుల్లో అన్ని చాలా వరకు ఫుల్ఫిల్ చేసినట్టే. కాకపోతే ఏంటంటే నిరుద్యోగ వృత్తి దగ్గర ఎక్కడంటే 3,000 రూపీస్ ఇస్తా అన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 3,000 ఇచ్చి బెగ్గర్స్ లాగా అట్టి పెట్టకూడదు. మన వాళ్ళు హైలీ టాలెంటెడ్ పీపుల్, మంచి క్వాలిఫైడ్ స్కిల్ ఉంది మన యూత్కి, ఆంధ్రప్రదేశ్ యువతకి, తెలుగుకి ఆల్రెడీ ప్రూవ్ ఇది లాస్ట్ 25 ఇయర్స్లో. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. అట్లా వీళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం కోసం చూస్తారు తప్పితే ఈ గవర్నమెంట్ వేసే ఈ 3,000 కోసం వాళ్ళు ఎవరు నిరుద్యోగులు చూడట్ల. వాళ్ళు ఉద్యోగం కోసమే చూస్తున్నారు, ఈ 3,000 కోసం చూడట్ల. 3,000 కోసం చూసేది ఎవరు? బాగా చదువు రానాళ్ళు, క్లాసులో ఎందుకు చదవకుండా ఈ 3,000 వస్తాయని ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీయో. అసలు ఎవరికి 3,000 ఇవ్వాలి? ఇంటర్మీడియట్ వాళ్ళకా, డిగ్రీ వాళ్ళకా, పీజీ వాళ్ళకా, పిహెచ్డి వాళ్ళకా? అది కూడా క్లాసిఫై చేయాలి. అసలు ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? వీళ్ళలో బాగా అసలు ఏ స్కిల్లు లేనాళ్ళు, బద్ధకస్తులు, ఈ గవర్నమెంట్ మీద బతుకుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ శాతం చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళ కష్టానికి తగిన ఫలితం కావాలి, మాకు మంచి ఉద్యోగం కావాలి, నేను ఇంజనీరింగ్ చేశాను, నాకు ఇది ఇవ్వండి. దానికి తగినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానికి కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఎట్లా? స్కిల్ డెవలప్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏ సెక్టర్లో స్కిల్ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం 23 లక్షల కోట్లు ఎంఓఏలు జరిగినాయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్. ఈ 23 లక్షల కోట్లలో కూడా ఈ సిఐఐ సమ్మిట్ ముందు 10 లక్షల కోట్లు ఎంఓయూస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 13 లక్షల కోట్లు వచ్చింది మన వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్లో. మొత్తం 23 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దగ్గర 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ ఎస్టిమేషన్. అవకాశం ఉందన్నమాట ఈ ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇండస్ట్రీస్ కంటే కమింగ్ 20 ఇయర్స్లో ఏ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఉంది అనే దాని మీద ఆయన మనసు వెళ్ళింది. దాంట్లో ఎనర్జీ సెక్టర్ మీదకి వెళ్ళాడు, గ్రీన్ హైడ్రోజన్ మీద వెళ్ళాడు, గ్రీన్ అమోనియా మీద వెళ్ళాడు, రెన్యూవబుల్ ఎనర్జీని బాగా ప్రోత్సహిస్తున్నాడు. అలాగే క్వాంటమ్ వ్యాలీకి వచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రూవ్ అయ్యేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది. సడన్గా ఈ 1 year 2 yearsలో సంపద రాదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ లక్షల కోట్లు వర్తాయి అన్నమాట. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉంది, 1,80,000 కోట్లు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంపెనీ అయ్యేటప్పటికి కనీసం 10 to 15 years పడుతుంది. అది ఆల్రెడీ దానికి ల్యాండ్ ఇచ్చారు, చుట్టూ ప్రహరీ కట్టారు అనకాపల్లిలో, పూడిమెడకలో. అది పెద్ద ఇది కదా. అట్లాగే ఆర్సెల్ఆర్మెట్లో అది కొంచెం తొందరగా వద్దన్నారు, అది 1,25,000 కోట్లు. మరి అది అయ్యేటప్పుడు కూడా 3-4 years పడుతుంది కదా. సంపద రావాలంటే మరి కంపెనీస్ అవ్వాలి కదా. తీసుకొచ్చే కంపెనీలు ఏమో లక్షల కోట్లకి.
ఇప్పుడు బీపీసీఎల్ 1,00,000 కోట్లు రామాయపట్నంలో, అది ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ ఇలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మరి అది అయ్యేటప్పటికి 2-3 ఇయర్స్ పడుతుంది కదా. కాబట్టి ఈ 5 ఇయర్స్లో ఈ పెద్ద పెద్ద కంపెనీల నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ పెద్దగా ఆశించలేము, కానీ అది అయిపోతే లక్షలు వస్తాయి. కన్స్ట్రక్షన్లో కూడా ఉంటుంది వర్క్, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా బోల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాంట్స్ కదా, గ్రీన్ హైడ్రోజన్ అంటే చాలా స్కిల్డ్ వర్కర్స్ కావాలి, చాలా వల్నరబుల్ హైడ్రోజన్. దాన్ని ట్యాకిల్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావాలి. ఎందుకంటే అది వాటర్ నుంచి ఎలక్ట్రాలిసిస్ ద్వారా హైడ్రోజన్ తీసుకొస్తారు. హైడ్రోజన్ తీసుకొచ్చి దాన్ని సేఫ్ పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం, దాన్ని మళ్ళీ దానికి రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకురావాలి, తర్వాత వాటరు, ఇవన్నీ చాలా చాలా కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ. కాకపోతే ఫ్యూచర్ ఇయర్స్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా ఉపయోగం అనమాట. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు అనేది పాసిబిలిటీ ఉంది, కానీ ఈ 5 ఏళ్లలో రాకపోవచ్చు. ఇక్కడ 5 ఏళ్లలో వచ్చే ఏంటంటే గవర్నమెంట్ డిఎస్సి, పోలీసు ఉద్యోగాలు, టీసీఎస్, కాగ్నిజెంటు, యాక్సెంచరు, కొన్ని ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ బాగా వస్తున్నాయి. రెన్యూ ఎనర్జీ అనే ఒక కంపెనీ 1,00,000 కోట్లు పెడుతున్నారు. అట్లాగే టాటా పవర్ 49,000 కోట్లు పెడుతున్నారు. అన్ని పెద్ద పెద్ద కంపెనీలే, వెరీ వెరీ టాప్ మోస్ట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. టాటా పవర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కంపెనీ, 49,000 కోట్లు పెడుతుంది. 49,000 అది తొందరగానే అవ్వచ్చు 2 ఏళ్లలో, ఎందుకంటే సోలార్ చాలా క్విక్గా అయిపోతాయి. విండ్ ఎనర్జీ, సోలార్ జస్ట్ ఎరక్షనే కదా. కాబట్టి వాటిల్లో ఉద్యోగాలు వస్తాయి. అట్లా సెమీ కండక్టర్స్ కూడా లేటెస్ట్, అది ఒక విప్లవం. అది కూడా ఆంధ్రాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఆంధ్రాకి కేటాయించారు అక్కడ వరకల్ నోడ్లో. అట్లాగే కర్నూలులో, తర్వాత ఇప్పుడు ఇన్గార్డ్స్ మన దగ్గర టాటా పవర్ వాళ్ళు పెట్టారు నెల్లూరు దగ్గర 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అట్లాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న కంపెనీస్. నేను చెప్పినవి ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లు పెడుతున్నారు. ఏంటది? సిబిజీ, కంప్రెస్డ్ బయోగ్యాస్, వాళ్ళు 500 ప్లాంట్స్ పెడతారన్నారు. అంటే 65,000 కోట్లు. ఒక్కొక్క ప్లాంట్ 130 కోట్లే. ఒక్క ప్లాంటే స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఎక్కడ? కనిగిరిలో ప్లాంట్ అయిపోయి వస్తుంది. మిగతా 450 ప్లాంట్ల పరిస్థితి ఏంటి? ఇంకా ల్యాండే ఎక్కువ చేసుకోవాలి. మరి అదంతా అయ్యేటప్పటికి 5 ఏళ్లలో సాధ్యమా? మెరికల్స్ జరిగితే సాధ్యం అవ్వచ్చు, కానీ దానికి బోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎలక్షన్ టైంలో కూడా బోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు అమరావతి జరుగుతుంది, అమరావతిలో దగ్గర 25,000-30,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. డిఫరెంట్ ఇంజనీర్స్, డిఫరెంట్ మామూలు సాధారణ పీపుల్, ప్లంబర్స్, రకరకాలు మేసన్స్, ప్లస్ ఈ బిజినెస్ జరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు ఐరన్ బిజినెస్, సిమెంట్ బిజినెస్, బ్రిక్స్ బిజినెస్, ఎనీథింగ్ అన్నీ కావాలి కదా ఒక కన్స్ట్రక్షన్ వెళ్ళిందంటే. కాబట్టి ఆ జీడిపి కన్స్ట్రక్షన్ టైంలో వచ్చే వర్కర్స్ వీళ్ళందరూ వేరు, పర్మనెంట్గా కంపెనీస్ అయిపోయిన తర్వాత వచ్చే ఎంప్లాయ్మెంట్ వేరు అనమాట. అందుకని ఎన్టీపీసీ గ్రీన్ కానీ, ఇక్కడ నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీని మొన్న ఏఎం గ్రీన్ వాళ్ళు తీసుకుని గ్రీన్ అమోనియా పెట్టారు. అది కూడా ఇవన్నీ ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉన్నది నాగార్జున ఫెర్టిలైజర్, దాన్ని ఎక్విప్మెంట్ మార్చుకుని అమోనియా చేస్తారు. అది కూడా చాలా కాంప్లికేటెడ్. అది కూడా గ్రీన్ హైడ్రోజన్ రావాలి. గ్రీన్ హైడ్రోజన్ నుంచి మళ్ళీ గాల్లో ఉన్న నత్రజని కలుపుకుని కానీ మనకు అమోనియా రాదు. ఇట్లా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నారు. కాబట్టి రిలయన్స్ కానీ, టాటాస్ కానీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఇవన్నీ లాంగ్ టర్మ్లో రిజల్ట్ ఇస్తాయి. అందుకేం చేయాలంటే ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ అయితేనే ఇప్పుడు వీళ్ళు చేసిన కష్టానికి ఫలితం ఉంటుంది. ఇంకా కూడా కష్టపడుతున్నారు. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకొని చాలా తక్కువ. ఇప్పుడు 23 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి. కానీ ఇప్పుడు మొన్న ఎస్ఐపిపి ఉంది కదా, స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు, వాళ్ళు 8 లక్షల కోట్ల వరకు డిఫరెంట్ క్యాబినెట్ మీటింగ్స్లో పర్మిషన్స్ ఇచ్చారు. 8 లక్షల కోట్లకి పర్మిషన్ అయింది, అవన్నీ వర్క్లు జరుగుతున్నాయి. కాబట్టి గ్రాడ్యువల్గా 5 ఏళ్లలో వీటిలో ఇవన్నీ ప్రాజెక్ట్స్ బిగిన్ చేస్తారు. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయా లేదా ఈ 5 ఏళ్లలో అనేది చూడాలి. ఇది జస్ట్ ఇంకా వచ్చే ఐటీ కంపెనీస్ అయితే తొందరగా రావచ్చు. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఇంతంత పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ లాగా చేయక్కర్లేదు కదా, వాడికి జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగు, కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు మంచిగా చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ కాదు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. 10 ఏళ్ళు పడుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తాయి ఉద్యోగాలు, కానీ ఏంటి సంపద సృష్టిస్తానని అడిగినా ఏం ఉద్యోగాలు ఇంకా రాలేదు అని అనుకోవడానికి చాలా తప్పు అనమాట. ఎందుకంటే విధ్వంసం అయిపోయిన రాష్ట్రం. ఆ కంటిన్యూషన్ 2014-19 నుంచి ఉన్నట్టయితే ఈ పాటికి అది లైన్లో ఉండేవి అనమాట.